మీ పేరు వైష్ణవినా? ఈ వైష్ణవి అనే పేరులో చార్లీన్‌లో 29 నంబర్ ఉంది. 2 చంద్రుడు, 9 కుజుడు. 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. సో 2, 9 కాంబినేషన్ ఎలా ఉంటుందంటే తూకంలో లేని జీవితం. ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండదు. యూజువల్‌గా ఒక కష్టం పోతుంటే ఒక కష్టం. నో గ్రోత్, నో డెవలప్‌మెంట్ బికాస్ ఆఫ్ 29 ఇన్ చార్లీన్ సిస్టమ్. పైథాగరస్‌లో 42 నంబర్ ఉంది. ఈ 42 నంబర్ వచ్చి 6, 15, 24 పుట్టిన వాళ్ళకి కలిసొస్తది. అదృష్టాన్ని ఇస్తది. శుక్రుడి వల్ల సకల సుఖాలు అనుభవించాలి. లగ్జరీ లైఫ్ ఉండాలి. బట్ అదే 1, 10, 19, 28 పుట్టిన 3, 12, 21, 13 పుట్టిన కంప్లీట్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఏం చేసినా కలిసి రాదు. అండ్ వితో స్టార్ట్ అవుతుంది. వి అంటే 6, ఐతో ఎండ్ అవుతుంది. ఐ అంటే 1. ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో ఒక మాట అంటేనే వీళ్ళకి బగ్గని లేస్తుంటారు, నాగుపాము లేసినట్టు. సో 1, 6 ఎఫెక్ట్ వల్ల రిలేషన్ ఫెయిల్యూర్స్ అండ్ కోపం ఎక్కువ. మీ సర్టిఫికెట్లో ఉన్న పేరు నేను ముట్టుకోను. నేను మీ పేరులో ఒక లెటర్ మార్చి మెయిన్ డోర్ పెట్టుకోమంటాను. అది కోర్స్ రాయండి. లక్కీ నంబర్స్ చెప్తాను, లక్కీ కలర్స్ చెప్తాను, లక్కీ స్టోన్స్ చెప్తాను. వెంటనే ధరించాలి. మెడలో సిల్వర్లో, బంగారులో కాదు. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఇవన్నీ ఫాలో అయితే మీ లైఫ్లో మంచి మార్పులు వస్తాయి. సో ప్రోగ్రామ్ చూశారు కదా. నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. ఇది అందరికీ కాదు. కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు. సో వాళ్ళు ఇది ట్రై చేయకండి. ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగులుతాయి. సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను. వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9121685513 9121685513. సో మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ.